ఒకప్పుడు ప్రభుత్వ బడంటే పెంకుటిల్లు లేదా పాత భవనం, శుద్ధముక్క, నల్లబల్ల మాత్రమే. కానీ నేడు వాటి రూపురేఖలు ప్రజాప్రభుత్వంలో పూర్తిగా మారిపోయాయి. గ్లోబల్ పోటీని తట్టుకునేలా విద్యార్థులను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రభుత్వం నడుం బిగించింది. అక్షరాలకు ఆధునికతను అద్దుతూ, పాఠ్యపుస్తకాలకు ఇంటర్నెట్ వేగాన్ని జోడిస్తూ సర్కారు బళ్లను డిజిటల్ విజ్ఞాన కేంద్రాలుగా మారుస్తుంది. ఇది కేవలం క్లాస్ రూమ్ మార్పు మాత్రమే కాదు, రేపటి తెలంగాణ తలరాతను మార్చే ఒక డిజిటల్ విప్లవం. ఈ విప్లవానికి వెన్నుముకగా నిలుస్తుంది T-Fiber. మారుమూల గ్రామంలోని పాఠశాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందించడం ద్వారా ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తుంది T-Fiber. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ డిజిటల్ తరగతులు ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి. పాఠాలు కేవలం వినడం మాత్రమే కాదు, దృశ్య రూపంలో చూడడం వల్ల విద్యార్థుల గ్రహణ శక్తి మరింత పెరుగుతుంది. సంక్లిష్టమైన సైన్స్ ప్రయోగాలు, భౌగోళిక అంశాలు ఇప్పుడు మన విద్యార్థులకు కళ్ళ కట్టినట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 608 పాఠశాలల్లో నెలాఖరుకల్లా డిజిటల్ తరగతులు అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది నాటికి ఏకంగా 10,000 ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయి డిజిటల్ హబ్లుగా మార్చడమే ప్రజాప్రభుత్వం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది.